ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం కోసం శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకొని తన అధికారిక నివాసం వన్ జన్పథ్ కు వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటలకు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుండగా ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక ఈ నీతి ఆయోగ్ సమావేశం ఒక్కటే కాదు, మరో కీలకమైన వ్యవహారం కూడా ఉంది అనే చర్చ జరుగుతోంది. 2 రోజుల క్రితం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో తీసుకువచ్చిన మద్యం పాలసీపై విచారణ చేయిస్తామని, ఎవరు దాని వెనుక ఉన్నా వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. జగన్ లిక్కర్ స్కామ్ గురించి ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరపాలని తెలుస్తోంది. జగన్ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ఏపీ సిఐడితో మాత్రమే కాక కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కూడా విచారణ చేయిస్తామని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలోనే అమిత్ షాతో చర్చించినట్లు తెలిసిందే. ఈ క్రమంలో సిఐడి అటు ఈడీ తమ పని తాము మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మించిన స్కామ్ ఏపీలో జరిగిన సంగతి తెలిసిందే. గత 5 ఏళ్ల నుంచి ప్రముఖ మద్యం బ్రాండ్లను తరిమేసి వైసీపీ నాయకులకు చెందిన డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చుకున్నారు. అలా చీప్ లిక్కర్ ను తయారు చేసి అడ్డగోలు బ్రాండ్ల పేరుతో రెట్టించిన ధరలకు అమ్మారు. ఆ అమ్మకాలు కూడా పారదర్శకంగా జరగకుండా వైన్ షాపుల్లో ఎక్కడా డిజిటల్ లావాదేవీలను అనుమతించలేదు. క్యాష్ ను మాత్రమే అనుమతించేవారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్ హయాంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగ్గా ఆదాయం కూడా పెరగాలి, కానీ తగ్గడంపై అనేక అనుమానాలున్నాయి. ఇలా ఎన్నో లొసుగులతో కూడిన జగన్ లిక్కర్ స్కామ్ లో సులభంగా వారు ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అమిత్ షా కలిసిన తర్వాత సంబంధిత ఫైలుకు ఈడీలో కదలిక వచ్చినట్టు తెలిసిందే. దీంతో మరికొద్ది రోజుల్లోనే మాజీ సీఎం జగన్ అరెస్ట్ అవుతారు అనే ప్రచారం జరుగుతోంది.